మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనము స్వస్థత విషయంలో కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి మరి కీర్తనలు 41వ అధ్యాయంలో మొదట కొన్ని వచనాలు చూద్దాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. యెహోవా వాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. బీదలను కటాక్షించడానికి ధన్యుడని చెప్పాడు. బీదలను కటాక్షించడానికి, స్వస్థపరచడానికి మరి ఏంటి సంబంధం? బీదలను కటాక్షించడం అంటే కనికరం, దయ కలిగి లేకపోతే వారిని ఆదరించడం చేయాలి. చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడని మనం అనుకుంటాం. మనకు కూడా దేవుడు ఇంకో రకంగా సాయం చేస్తాడు, లేకపోతే మన యొక్క కష్టంలో ఇబ్బందులు ఆదుకుంటాడు, దీవించబడతాము అనే ఉద్దేశంతో బీదలను కటాక్షించి లేకపోతే ఎవరికైనా సాయం చేసేటప్పుడు ముఖ్యంగా బీదల విషయంలో చెప్పబడింది. ఎందుకని? వారికి ఆదరణ కావాలి, వారికి మరి సాయం చేసేవాళ్ళు కావాలి. అందరూ చేయగలరా? చేయలేరు. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వారు దేవుని ప్రేమను పంచగలుగుతారు. కాబట్టి వాక్యం ఆ రీతిగా బీదలను ముందు కటాక్షించమంది. ఎందుకని? వారికి సాయం చేసేవారు లేరు. కాబట్టి నీకున్న స్తోమతను బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న అవకాశాన్ని బట్టి చేయాలి. అయితే నీవు ఆ రీతిగా చేసినందువల్ల నష్టపోతున్నావు అనుకోకుండా దేవుడు నిన్ను ఇంకొక రీతిగా ఆదరిస్తాడనే విశ్వాసం, అటువంటి నమ్మకం చాలామందికి ఉంటుంది. అంటే దేవుని ప్రేమను చూపిస్తున్నట్ట మనకు ప్రయోజనం కలుగుతుంది కాబట్టి చేస్తున్నామనే మాట కూడా వస్తుంది. అయితే ఆ ప్రయోజనము మళ్ళీ మనకి ధనం రూపం వస్తుందా, ఇంకొక రూపంలో వస్తుందా అంటే ఇక్కడ వాక్యం చెప్పబడింది. నీకు ఆ రీతిగా చేసినందువల్ల నీ యొక్క పాపాలని క్షమించడం అవుతుందన్నాడు. మరి ఒకటి, నీ రోగం స్వస్థపరిచి నీకు మంచి ఆయుష్ని ఇచ్చేదిగా ఉంటుందని అంటున్నాడు. మరి ధనాన్ని మనం ఇచ్చినప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు? మళ్ళీ తిరిగి మన ధనం రావటము, లేకపోతే మనకి మంచి అధికారం అటువంటి రావటం కోరుకుంటారు. మరి అక్కడ ధనముతో పాటు మన పాపాలని క్షమించడం అంటే అది మామూలు విషయం కాదు. మన పాపాలని క్షమించాలంటే మనం ఏ రీతిగా ఉండాలి? ఆ చేసిన పాపాన్ని ఒప్పుకొని పాపం చేయని స్థితిలో మనం కానీ ఉంటే మన పాపాలు క్షమించబడతాయి. పాపము క్షమించబడటమే కాదు, నీకు వచ్చిన రోగాన్ని నుంచి కూడా నీకు స్వస్థత కలగజేస్తుంది అన్నాడు. మనిషికున్న అనారోగ్యం ఏది? శరీరాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరంలో ఉన్న అనారోగ్య పరిస్థితుల్ని అనేక పరీక్షలు చేసుకుంటాం, అనేక రకాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. వైద్యశాలలు ఎంతో అభివృద్ధి చెంది ఆ రీతిగా ట్రీట్మెంట్ తీసుకుని సర్వైవ్ అవుతున్నాం అనుకుంటున్నాం. నిజమే. ఎవరికైతే అస్వస్థత వచ్చిందో దాన్ని పరీక్షించి, దాన్ని ఎందు నిమిత్తం వచ్చిందో, దానికి మూలాలు ఏంటి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అనేక పరిశోధనల ద్వారా కనుక్కొని తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని బ్రతికిస్తున్నారు. మరి అందరూ బతుకుతున్నారా? మరి ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అందరూ సర్వైవ్ అవుతున్నారా అంటే డాక్టర్ కూడా మనకి చెప్తాడు, మీ దేవుణ్ణి మొక్కుకోమని. ఎందుకని? వాళ్ళు చేసే పని చేస్తారు, కానీ మిగిలిన కార్యం చేయవలసింది దేవుని యొక్క క్రియ ఉంటుందని వారికి విశ్వాసం ఉంది. అంటే వారి లోక జ్ఞానాన్ని బట్టి చేయవలసిన క్రియ చేయడానికి వారి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దైవ సంబంధమైన జ్ఞానము ఏ రీతిగా ఉంటుందంటే ఆ యొక్క సమస్యను పరిష్కృతం చేసేటప్పుడు నీకు సరైన రీతిగా వైద్యం అందించే ప్రక్రియ జరగడానికి దేవుని యొక్క కృప కాపాడుతుంది. అది అవునా కాదా? ధనము కానీ అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది డాక్టర్ల దగ్గర ఉన్నా ఒక్కొక్కసారి వారి విషయంలో స్వస్థత కలగకుండా అనుకున్న రీతిగా మరి వారికి వైద్యం నయం కాని పరిస్థితులు మనం చూస్తాం. అంటే వైద్య పరిభాషలో కూడా అందని యొక్క క్రమం జరుగుతూ ఉంటుంది. కొంతమంది విషయంలో అద్భుతమైన రీతిగా వారికి ఆ రోగాన్ని నయం చేయడంలో మరి అనేక రీతిలుగా సహాయం చేయబడి వారి స్వస్థత పొందుతారు. అంటే మనిషికి ఉన్న జ్ఞానాన్ని బట్టి రోగాన్ని ఏ రీతిగా చేయాలో చేస్తే ఆ క్రమము చేసేటప్పుడు ఎవరు చేయాలి, ఏ రీతిగా జరిగితే మంచిది, మనిషికున్న జ్ఞానాన్ని మించి దేవుని జ్ఞానాన్ని పెంపొందించే రీతిగా ఆ యొక్క పరిస్థితులను దేవుడు చక్కబరిచి సమకూర్చగలిగిన గొప్ప కార్యమే మరి దేవుని యొక్క కృప. అది ఉండాలి అంటే మనుషులు ఏ రీతిగా ఉండాలి, లేకపోతే మనుషులు ఎప్పుడు దానికి అర్హులు? ఇక్కడ మనం కీర్తన గ్రంథంలో మనం చూస్తే బీదలను కటాక్షించువాడు. బీదలంటే దరిద్రుడని కాదు, కానీ ఏది కొరత అయి ఉన్నాడు, డబ్బులు లేక, దాని అవకాశం లేక, ఎవరు సహాయం చేయలేని స్థితిలో వెనక ముందు లేనప్పుడు మరి సహాయం చేయలేని వాడు సహాయం చేసి కాపాడాలి. సహాయం చేసి కాపాడితే అతని నుంచి మనకి ఎంత ప్రయోజనం పొందుతాము, లేదా అతను మరి ఆ ప్రయోజనం పొంది మనకి ఏమన్నా చేస్తారని కాదు. దేవుడు నీకు అనేక రీతిలో నీ కార్యాలు చేయడానికి
తన ప్రణాళిక చొప్పున ఉన్నాడని వాక్యం చెప్పబడుతుంది. దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నావు, ఆదరణ చూపిస్తున్నావు. తిరిగి నువ్వు ఆదరణ పొందేది ఆ మనిషి దగ్గర అని మనం యోచించకూడదు. దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున నీకు ఆదరణ కలిగించే రీతిగా ఉంటాడు. ముందుగా నీ పాపాలను క్షమిస్తాడు. ఎందుకని నువ్వు ఎప్పుడైతే వాడిని ఆదుకుంటాక నీ మనసుని ఒప్పుకున్నావో, వాడిని ప్రేమించే రీతిగా నువ్వు ఉన్నావో, దేవుని ప్రేమను ఎప్పుడైతే నీలో కనబడుతుందో దేవుడు అప్పుడుకి నీ పాపాన్ని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవా ఇన్ని పాపాలు చేసేసాను, నువ్వు నన్ను ఎప్పుడు కరుణిస్తావు, లేదా ఈ పాపాలు ప్రాయశ్చిత్తం ఏంటి, ఇన్ని పాపాలు చేశాను కాబట్టి నీ సన్నిధికి రాలేదని అనుకుంటారు. కానీ అన్ని పాపాలు చేశావు, దాని ప్రాయశ్చిత్తం ఇది కాదు. కానీ ఒక్క విషయంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు పేదలను కటాక్షించు, వాళ్ళకి ఆదరించు. ఆ యొక్క మనసు నీకుంటే నువ్వు వారిని క్షమించినట్టు, వారిని ఆదరించిన దాన్ని బట్టి ప్రేమను పంచగలిగితే దేవుడు నీ యొక్క పాపాన్ని క్షమిస్తానని చెప్తున్నాడు. ఏదో ఒక విషయంలో మనం పాపం చేస్తూనే ఉన్నాం, ఏదో ఒక విషయంలో దేవుని విరుద్ధమైన జీవితం జీవిస్తూనే ఉన్నాం. దేవుళ్ళు ఉంటున్నాం కానీ అనేకమైన శోధనలు మనం జీవిస్తున్నాం. మరి ఇటువంటి సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళగలమా? వెళ్ళలేం. అయితే మనకున్న మార్గం, మనకున్న అవకాశం ఏంటి? కనీసం మనకి ఆదరించగలిగిన మనసు ఉంటే దేవుడు నీ యొక్క పాపాన్ని దేవుడు పాపాన్ని క్షమిస్తే నీకు నిత్యరాజ్యానికి వారసులు అవుతావు. మరి ఈ లోకరీతిగా కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, నీ యొక్క అనారోగ్యాన్ని కూడా బాగు చేస్తానన్నాడు. మరి అనారోగ్యాన్ని, స్వస్థతని దేవుడు బాగు చేయటం అనేది ఎంతవరకు అనేది మనుషులు చాలా వరకు ఒప్పుకోరు. ఎందుకంటే అది వైద్యశాస్త్రం ఉంది, దాని ప్రకారమే అన్ని పరీక్షలు మరియు వ్యాధి నిర్ధారణ దానికి తగిన రీతిగా జరుగుతాయి. ఈ క్రమము జరగటానికి నీకు దేవుడు అవకాశం ఇవ్వాలి, మనుషుల్ని ఇవ్వాలి. అది మనుషుల వలన కాదు. ఎందుకంటే చాలామంది చూస్తాం, ఇంకొక 10 నిమిషాల ముందు వస్తే బతికేవాడని సంఘటనలు వింటాం. లేకపోతే అనుకోకుండా ఆ సమయంలో అక్కడ ఎవరో ఆదరించి ఆ హాస్పిటల్లో జాయిన్ చేస్తే స్వస్థత పొందిన వాళ్ళని చూస్తాం. ఈ క్రియలన్నీ ఎవరి వల్ల జరుగుతాయి? నీకు అనుకూల పరిస్థితులు, అనుకూల సమయంలో దేవుడు తగిన రీతిగా ఏర్పాటు చేయటం అనేదే దేవునికున్న ప్రేమ. ఆ రీతిగా స్వస్థత పొందిన వారు అనేక మందిని మనం చూస్తే, మరి అర్ధరాత్రి సమయంలో వస్తే గబుక్కుని వెళ్ళిపోయి హాస్పిటల్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని స్టంట్ కూడా వేసిన వాళ్ళ సంఘటనలు మనం వింటూ ఉంటాం. మరి ఎవరు చేశారు? మనుషులు ఆలోచించారా? అప్పుడు వరకు మరి ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో మరి హార్ట్ అటాక్ ఏదో వచ్చినప్పుడు ఎవరు ఆ సమయంలో ఉంటారని, ఏముందని యోచించి పరిగెత్తారా? మరి ఆ టైంలో అంబులెన్స్ వాళ్ళు ఎవరో తోడుండి తీసుకెళ్తే అక్కడ సరైన వైద్యుడుండి సరైన రీతిగా చేయడం అనే క్రియ దేవుని ప్రణాళిక తప్ప మనుషుల యొక్క ప్రణాళిక. మనిషి ప్రణాళిక అంటే రేపు మనం ట్రైన్ ఎక్కాలి, లేకపోతే ఫ్లైట్ ఎక్కాలి, లేకపోతే ఇంకో బస్సు ఎక్కాలి అనుకున్నప్పుడు ముందుగా సిద్ధపరిచి వెళ్ళి ఆ సమయానికి ఎక్కుతాం. అది మనుషుల ప్రణాళిక కాబట్టి నువ్వు వెళ్ళిపోయి అనుకుంటావు. కానీ హాస్పిటల్ అనేది, లేకపోతే వైద్యం అనేది, స్వస్థత అనేది నీ యొక్క ప్రణాళిక చొప్పున జబ్బు రాదు. కాబట్టి అటువంటి దాన్ని రాకుండా నియంత్రించి, లేకపోతే అటువంటి నుంచి స్వస్థపరిచే కార్యము దేవుడు ముందుగా నిన్ను ఇక్కడ వాక్యంలో చెప్పబడింది ఏంటి, నువ్వు ఆదరించమని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు నిజమని చెప్తారు, కానీ ఆ టైంకి ఎవడో ఒకళ్ళు చేస్తూ ఉంటారు, ఇది వీళ్ళ వల్ల అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే మీకు యథార్థ సంఘటన ఒకటి చెప్తాను. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని అందరూ వింటూ ఉంటారు. గొప్ప శాస్త్రవేత్తగా ఆయనకి మరి అవార్డు కూడా ఇచ్చారు. ఈయన డెన్మార్క్ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన తండ్రికి 2వ భార్య, అది కూడా ఆయన వార్ధక్యంలో కన్నా కుమారుడు, చాలామంది కుమారులు ఒకడు. ఇతను 7 సంవత్సరాల బాల్యంలోనే తండ్రి చనిపోయిన వ్యక్తి. ఇతను చదువుకుని మరి ఒక డాక్టర్గా అయ్యి మరి ఎన్నో పరిశోధనలు చేసి అప్పటి వరకు ప్రపంచంలో అనేక యుద్ధాలలో కూడా చాలామంది ఈ యొక్క అంటురోగాలతో చనిపోతుంటే వ్యాధి నిరోధక మందు అనేది మొదటగా కనిపెట్టి అనేక మందిని రక్షించిన, మందు కనిపెట్టిన గొప్ప శాస్త్రవేత్త. మరి అటువంటి ఆయనకు అంత జ్ఞానం కలగటానికి కానీ ఆ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంత ఇదిగా ఆయన చేయడానికంటే, చిన్నప్పుడు వాళ్ళ తండ్రి వ్యవసాయం చేసుకుంటూ పొలంలో ఉన్నాడు. అదే సమయంలో అక్కడ ఒక బాలుడు ఆ యొక్క గ్రౌండ్లోనే అక్కడ ఆడుకుంటా ఒక చిన్న చెరువు కుంటలో ఉంటే పడిపోయాడు. అరుపులు వినబడుతున్నాయి. ఇతను ఎక్కడో పొలంలో ఉన్నాడు, ఎక్కడో అరుస్తున్నాడు, కానీ గమనించి వెళ్ళి తీసి బతికించాల్సిన అవసరం లేదు. చూస్తే వస్తుంది, కానీ ఎక్కడో ఉన్నాడు. మరి అక్కడి నుంచి ఎంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ మునిగిపోతున్న బాలుడిని పట్టుకుని తీసుకుని వచ్చి ఆ నీళ్ళని తీసి శుభ్రం చేసి అని చేసి రక్షించాడు, కాపాడాడు. ఇది ఏమి ఆశించి ఆ బాలుడు ఎవరో తెలియదు, ఈయన ఏదో పనిలో ఉన్నాడు. ఆ బాలుడు ఎందుకు అక్కడికి వచ్చి పడిపోయాడో తెలియదు, కానీ పడిపోయిన బాలుడిని మరి ఆ యొక్క సమయంలో చూసి రక్షించి స్వస్థత మరి కలగజేసి పంపించాడు. అయిపోయింది. 2వ రోజు అదే సమయానికి ఒక మంచి గుర్రపు బగ్గి వచ్చిన దాంట్లో ఒక వ్యక్తి అక్కడ దిగి ఆయన్ని పిలిచి ఆయనతో చెప్తున్నాడు, నిన్న నీవు కాపాడింది నా కుమారుణ్ణి, కాబట్టి నువ్వు ఎంతగానో చేసిన దానికి నీకు ఎంత ఇచ్చిన రుణం తీరదంటే
నేను ఏది ఆశించి చేయలేదు. ఆపదలో ఉన్నాడు, ఆ సమయంలో నాకు తోచింది చేయగలిగింది చేశాను. మరి అటువంటి సమయంలో నువ్వు చేసేటప్పుడు నీకేమో వద్దనే యోచన లేకుండా ఎంతగానో రక్షించావు. ఎవరు లేరు, వదిలేయవచ్చు, నీకు తెలియదు. కానీ అంతగా నువ్వు ఆదరించి చేసిన యొక్క ప్రేమను బట్టి నీకేం సహాయం చేసినా తక్కువే అని సంభాషణ జరుగుతున్నప్పుడు ఈయన ఒక కుమారుడు కూడా అక్కడ వచ్చాడు. ఆ సమయానికి వచ్చినప్పుడు ఈ గొప్ప ఆయన చూసి ఆయనకి నమస్కారం చేశాడు. ఈయన అలెగ్జాండర్ నాకు కుమారుడు ఏం చదువుతున్నాడు ఏంటంటే, ఆయనకి ఈ కుమారుని చూసినప్పుడు వ్యవసాయ పనికి తర్వాత వెళ్తాడా చదువుకుంటాడంటే చదువు ఆసక్తిని అన్నీ విన్న తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు ఇంతగా నా కుమారుడు సాయం చేశావు కాబట్టి ఇట్లాగే పొలం పని ఇంకోటి చేయకుండా ఇతని మంచి విద్యావంతుని చేయడానికి కావలసిన సమస్తము నేను ఇస్తానని వాగ్దానం చేసి ఆ రీతిగా చేశాడు. మరి అంతకుముందు తండ్రి యోచించలే, రక్షించేటప్పుడు కానీ రక్షించిన తర్వాత కానీ వచ్చిన ఆయన చూసినప్పుడు ఆ కుమారుడు ఆ సమయానికి వచ్చి ఆయన ద్వారా ఆ యొక్క ఆర్థిక సహాయం పొంది సాగటానికి అవకాశాన్ని పొందగలిగాడు. ఇది ఎవరి వల్ల జరుగుతుంది? ఆ సమయానికి అక్కడ రప్పించగలిగింది, అక్కడికి ఆయనతో ఆ పలుకులు పలకరించగలిగింది, ఆ కుమారుని చూసినప్పుడు ఆయనకు ఉద్దేశం కలిగించే ఒక క్రియ మరి ఎవరి యందు ఉన్నప్పుడు, దేవుని యందు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఆ రీతిగా అతనికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అతన్ని ఎంతగానో మరి చదివించాడు. ఎందుకని 7 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈయన వాగ్దానం చేశాడో ఆ రీతిగా అతను చదువుకుంటానికి అన్ని విషయాల్లో సపోర్ట్ చేసినప్పుడు ఇతను మంచి వైద్య విద్యను అభ్యసించి వైద్యంలో పరిశోధనలు చేసి మరి ఆ ఒక యాంటీబయాటిక్ కనుక్కున్నాడంటే అప్పటి వరకు ప్రపంచం ఏదైనా అంటురోగం వస్తే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చనిపోయేవాళ్ళు. యాంటీబయాటిక్ అనేది ఫస్ట్ టైం మొదటిసారిగా కనిపెట్టినప్పుడు 1000 సంవత్సరాల్లో గొప్ప వ్యక్తిగా అతన్ని పరిగణించేంత గొప్పగా, అంటే అనేక మంది కాపాడగలిగిన గొప్ప పరిశోధన చేశాడు. అంతగా పరిశోధన చేసిన అతనికి 1945లో ఒక వ్యక్తి, ఆయన కూడా డాక్టరే కానీ ఆయనకి కూడా వైద్యం చేయాల్సి వచ్చింది. వైద్యం చేసి ఎంతగానో అతనికి అన్ని స్వస్థపరిచితే ఆ డాక్టర్ కూడా బ్రతికాడు. ఎవరైనా? అమెరికా ప్రెసిడెంట్ విన్స్టన్ చర్చిల్ కుమారుడు. మరి ఆ తండ్రి దగ్గరికి వచ్చి ముందుగా గుర్రబగ్గిలో దిగిన వ్యక్తి కూడా విన్స్టన్ చర్చిలే. ఆ చర్చిలు కుమారుడని తెలియకుండా సహాయం చేశాడు. కానీ ఆయన మర్చిపోకుండా వచ్చి ఇతని కుమారునికి ఆ యొక్క సహాయం చేయటంలో చర్చిలకి ఏం జరిగింది? తన కుమారుడు మరణావస్థలో ఉన్నప్పుడు ఇతను మంచి వైద్య శాస్త్రవేత్తగా అయ్యి అతని వైద్యాన్ని చేసి స్వస్థత కలిగించేంత గొప్ప కార్యాన్ని చేయగలిగిన క్రియలు మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉంటాయి. నీవు చూపించే ప్రేమ, దేవుని ప్రేమ నీకు సంవత్సరాల తర్వాత కూడా అది నీకు తిరిగి నువ్వు పంచిన ప్రేమకు అనేక రెట్లు అధికముగా నీకు దీవించబడే రీతిగా ఉండే క్రమం మనం చూస్తున్నాం. మరి ఆ తండ్రి ఆ కుమారుడు పడిపోయాడు, నేను వెళ్ళిపోతే నాకు కూడా ఏమైనా అవుద్దని మరి అనుకోలేదు, రక్షించినప్పుడు కూడా ఆశించలేదు. కానీ నువ్వు ఆశించకుండా చేసిన దానికి దేవుడు ప్రతిఫలంగా నీ కుమారుణ్ణి, నువ్వు చనిపోయినా అంటే ఆయన చనిపోయినా కుమారుని చదివటానికి ఎంతగానో చర్చిలు సాయం చేశాడు. అమెరికా ప్రెసిడెంట్ కాబట్టి ఆ సాయము వలననే కాదు, ఇతను జ్ఞానాన్ని బట్టి రెండు కూడా మరి దేవుని యందు మానవుల కృప యందు అభివృద్ధి చెందే రీతిగా చెరిగి అతను ఆ వైద్య శాస్త్రంలో గొప్ప ఆ పరిశోధనలో కనిపెట్టిన దానికి మరి ఆ యొక్క విన్స్టన్ చర్చిలు ఏమి ఆశించి ఇతనికి సాయం చేశాడు? కృతజ్ఞతతో చేశాడు. ఇతని జీవితాన్ని చదువుకునేంత ఇస్తానన్న ఇది మరి ఆఖరికి తన కుమారుని కూడా రక్షించగలిగింది. కాబట్టి నువ్వు బేదలను కటాక్షించు, ఆదరించు, ప్రేమించమంటే మన యొక్క పాపాలని క్షమించడమే కాదు, మనకి మరణాన్ని నుంచి, రోగాల నుంచి కూడా స్వస్థపరుస్తుందంటే ఇది యథార్థమైన సంఘటన. ఇది 19వ శతాబ్దంలో జరిగిన సంఘటన. ఇంత ప్రస్ఫుటముగా దేవుని ప్రేమ మనము చూపించగలిగినప్పుడు, ప్రేమను తిరిగి అనేక రెట్లుగా మనకి ఇస్తున్న దేవుడు మనకున్నప్పుడు మనము పాపంలో పడిపోయాము, ఈ చేస్తే ఏంటి, ఇంకా పాపంలోనే జీవిద్దాం, లేకపోతే ఈ పాపాన్ని నుంచి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకునే యొక్క యోచన నుంచి చేయగలిగిన స్థితిలో ఉన్నది, కొంచెం ఎక్కువైనను భరించగలిగినది చేసినప్పుడు దేవుడు నీ యొక్క జీవితంలో లేదా నీ కుమారుల విషయంలో ఎప్పుడో తన యొక్క ప్రణాళిక చొప్పున నిన్ను అనేక రెట్లుగా దీవించి కాపాడి రక్షించగలిగిన దేవుడు. ముఖ్యంగా నీ యొక్క పాపాలని క్షమించటం అనేది చాలా గొప్పమైన విషయం. ఎందుకని నీ రాజ్యానికి వారసులు అవుతావు, ఈ లోకంలో స్వస్థత పొందుతావు. ఇంత గొప్పగా ఉంటుందని వాక్యంలో చెప్పబడింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే నా పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు
స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే దేవుని దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం స్వస్థత కార్యక్రమాలను వింటూ ఉంటాం, లేకపోతే చాలామంది స్వస్థపరుస్తున్నారని చెప్తూ ఉంటారు. స్వస్థత అనేది జరుగుతుందా అంటే యేసు ప్రభు వారే స్వస్థత కార్యక్రమాలు మనం చూస్తాం. ఆయన చేసినప్పుడు లోకా సువార్త 9:11 స్వస్థత కాలమున ఎవరికి స్వస్థపరిచయం, స్వస్థత కాలమున ఎవరెవరికి ఉందో స్వస్థపరిచినవి మనం చూస్తాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం దేవుడు చెప్తాడు, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదని. కాబట్టి రోగులకు వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతులకి అవసరం లేదు. ఆ రీతిగానే స్వస్థత అనేది ఎవరికి అవసరం? రోగికే. మరి రోగికి స్వస్థత అవసరమైనప్పుడు ఆ స్వస్థ కార్యం చేయడానికి విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే రోగి స్వస్థపరుస్తాడా అంటే స్వస్థపరచబడుతుంది. హిజ్కియాని మనం చూసినప్పుడు మరణకరణమైన రోగం వచ్చినప్పుడు మరి యెషయాని పంపిస్తాడు. హిజ్కియా, నువ్వు కొన్ని రోజులు చనిపోతున్నావు కాబట్టి నీళ్ళని చక్కబెరుచుకోమని చెప్తాడు. హిజ్కియా మరి ఇశ్రాయేలు రాజు, అంతటి రాజుకు కూడా వ్యాధి వచ్చింది. దేవుని ఎంతో విశ్వాసం కలిగినవాడు, మరి దేవుని కార్యాలు చేసినవాడు, గొప్ప రాజుగా ఉన్నవాడు, దేవుని యందు నిలిచినవాడు. కాబట్టి దేవుడు మరి యెషయాని పంపించాడు. త్వరలోనే చనిపోతున్నాడు, వ్యాధి వచ్చింది కాబట్టి ఇల్లు చేసుకోమన్నాడు. అయితే హిజ్కియా ఏం చేశాడు? అప్పటి వరకు దేవుని యందు నిలిచినవాడు ఎప్పుడైతే చనిపోతున్నాడో ఏం చేయాలి? ఇల్లు సర్దుకోవాలి, లేకపోతే ఇంకా ఏం బతుకుతాం, ఏం తింటాం, ఏం రకం సుఖంగా ఉంటాం, ఎన్ని రోజులు ఉంటాం తెలియదు. కాబట్టి లోకంలో మరి రాజుగా ఉన్నాడు కాబట్టి ఏం అనుభవించాలి, ఏం పొందాలి, ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, ఈ యోచనలతో ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను చక్కపరుచుకో, నీకు కొంచెం సమయం ఇచ్చానన్నాడు. కానీ హిజ్కియా అవన్నీ చక్కపరుచుకోలే. గోడవైపు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ యందు నేను ఏ రీతిగా ఉన్నానో తెలుసు కాబట్టి నీ యందు ఉన్న విశ్వాసాన్ని బట్టి నన్ను నడిపించు, కాపాడు. మరి స్వస్థపరచమని లేదు, ఎక్కువ కాలం జీవించడానికి అడగలేదు, తనకున్న బాధ్యతలన్నింటినీ సరిగా చేయడానికి సమయం ఇచ్చామని చెప్పలే. నేను నీ యందు ఏ రీతిగా జీవిస్తున్నాను, నీ యందు విశ్వాసంతో ఉన్నాను కాబట్టి విశ్వాసాన్ని బట్టి నన్ను నడిపించు, ఏం చేయాలో నీ చిత్తం అని ఎప్పుడైతే అడిగాడో అది విశ్వాస సహితమైన ప్రార్థన. అంటే మనకు వచ్చిన జబ్బును బట్టి, మనకున్న అనారోగ్యం బట్టి ఏం చేస్తాం? మనం ప్రార్థన చేసేటప్పుడు నాకు స్వస్థత కలగజేయి, లేకపోతే నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి అవి తీసేసేయి, లేకపోతే ఒంట్లో అనారోగ్యం తీసేసేయి, లేకపోతే షుగర్ వ్యాధి తగ్గించేయి. దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చెప్తాం? డిక్టేషన్ చెప్పినట్టు చెప్తాం. అది చేసేయి, ఇది చేసేయి, లేదా మన ఇంట్లో వాళ్ళకి చెప్పినట్టు చెప్తాం. అది దేవుడు వింటాడా? అది దేవుని యందు నీకు ఉన్న విశ్వాసం ఏంటి? దేవునితో సంభాషణ ఏ రీతిగా చేస్తావు ప్రార్థన చేసినప్పుడు? దేవా, నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఎందువల్ల వచ్చింది? ఏ దోషం చేశాను, ఏ పాపం చేశాను, లేకపోతే నేను నా వలన ఏది నీకు విరుద్ధమైన జీవితం జీవిస్తున్నాను, ఇటువంటి శోధనకరమైన పరిస్థితులు ఉన్నాను, నేను నీ యొక్క కృపకి పాత్రున్నా, నాకు పాపాలను క్షమించగలిగిన పరిస్థితులు ఉన్నాయా? నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నా యొక్క రోగం గురించి నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, నీ చిత్తం అని ప్రార్థన చేయగలిగినప్పుడు హిజ్కియా ఏ రీతిగా ప్రార్థన చేశాడు, ఆ రీతిగా మరి ఒక 15 సంవత్సరాలు అతనికి ఆయుష్ని దేవుడిచ్చాడు. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన అంటే మనకున్న ప్రతి పనిని దేవుడికి అప్పచెప్పేసి, నేను ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని రీతిలో జీవించినా, నాకున్న కష్టాన్ని తీర్చేయి, నాకున్న ఇబ్బందిని తీర్చేయి, నాకున్న ఈ పనులు చేసి పెట్టు, నన్ను అన్నిట్లో కాపాడు, నువ్వు కాపాడేవాడివి, నడిపించేవాడివి, నా విశ్వాసాన్ని బట్టి లేకపోతే నేనేం ఎందున్నట్టు బట్టి కాదు. ఆ రీతి అయిన ప్రార్థన నీకు విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. విశ్వాసం ఏంటి? నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడేవాడు. మరి అటువంటి దేవుడు నిన్ను కాపాడటానికి ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడు నీలో ఉన్న అనేకమైన పాపాలను మరి వాటన్నిటిని క్షమించగలిగినప్పుడు మనం పొందగలుగుతాం. కాబట్టి రోగిగా ఉన్నావో, అస్వస్థత ఉన్నావో, మరి నీకున్న అస్వస్థతను బట్టి స్వస్థత కోరుతున్నావో, దేవుని సన్నిధిలో ఏ రీతిగా నువ్వు అడగాలి? విశ్వాస సహితమైన ప్రార్థన. దేవా, నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నన్ను క్షమించగలిగితే నీ చిత్తం చొప్పున నడిపించమని ఎప్పుడైతే అడిగావో హిజ్కియాకు మరి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. మరి అంత యథార్థమైన సంఘటన మనం చూసినప్పుడు మన విశ్వాసమైన సహితమైన ప్రార్థన ఉండాలి. అంతేకాకుండా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూస్తే, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఒకరిని తప్పులు ఒకడు ఒప్పుకొనుడు అన్నాడు. ఇది మాత్రం కొంచెం కష్టం. మన పాపాలను ఎదురుగా చెప్తే అతను ఏం చేస్తాడు? మన పాపాన్ని గేలి చేస్తాడు, లేకపోతే మనం తప్పులు చేసి తెలుసుకుంటాడు. మరి మనం సంఘంలో ఒక పెద్దగా లేకపోతే మనం ఒక అధికారిగా ఉన్నప్పుడు
మనం కూడా ఇటువంటి పాపాలు చేసామని గేలి కూడా చేసే పరిస్థితి ఉంది. కాపురం ఉన్నాడు అనుకోండి, ఆయన పాపాలు చేయడానికి కాదు, చేస్తారని కాదు, కానీ ఒకళ్ళు చేసి కూడా ఆయన నేనేం పాపాలు చేయలేదు లేదు ఆయన చెప్పుకుంటే అయ్యో ఈయన కూడా చేస్తాడని నేను గేలి చేస్తాడనుకునే ఆలోచన ఉంచుకోవాలి. ఎవరు ఎంత విశ్వాసులైనా పాపం అనేది అందరికీ కూడా, మరి లోకమంతయు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నానని వాక్యం చెప్పబడిందంటే ఏదో ఒక విషయంలో దేవునికి విరుద్ధమైన కార్యం చేసి ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయడంలో మనం తగ్గించబడతాం, మన పాపాలని క్షమించబడతాం, అది ఎవరైనాను. కాబట్టి ఒకరితో చెప్పితే మనకేమొస్తుంది, వాళ్ళతో ఒప్పితే మన స్వస్థత ఎట్లా జరుగుతుంది, ఇది చాలా కష్టమైనది అని అందరూ అనుకుంటారు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడింది, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండను. అంటే నీతిమంతుడు మనం ఒకరితో ఒకరు చెప్పుకున్నప్పుడు మనలో నీతిమత్వం లేకపోయినా మనం చెప్పుకునే వాళ్ళలో నీతిమంతుడు ఉంటారు. వాళ్ళది మనపూర్వకముదే, అంటే వారి మనసులో కూడా నీకు స్వస్థత కలగాలని, దేవుని నుంచి క్షమించబడాలని, దేవుని ప్రేమను పొందాలని ఒక విశ్వాసముతో వాళ్ళు చేస్తున్న ప్రార్థన బట్టి నీకు స్వస్థత కలుగుతుందని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి మన పాపాలను ఒకరి దగ్గర ఒప్పుకోమని, లేకపోతే మన స్వస్థ గురించి ఒకరితో ప్రార్థన చేయమని ఎందుకన్నామంటే నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదై స్వస్థత కలిగించే రీతిగా ఉంటుంది. నీవు బలహీనుడివై, నీ ప్రార్థన బలహీనమై, నీ విశ్వాసం బలహీనమైన నిన్ను కాపాడగలిగినది మన నీతిమంతుని యొక్క ప్రార్థన. అంటే ఎదుటివారు మన దగ్గర ఉన్నవాళ్ళు, నీతిమంతులుగా ఉన్నవాళ్ళు చేసే విశ్వాసమైన ప్రార్థన బహుబలము గలదై మనం క్షమించగలిగి దేవుని నిలిచేదిగా ఉంటుంది. కాబట్టి ఈ రీతిగా స్వస్థత పొందొచ్చు. యేసుప్రభువు వారు కూడా అనేక మంది స్వస్థపరిచాడు, ఆయన శిష్యులు చూశారు. అనేక మంది ఇప్పుడు కూడా స్వస్థ కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళేంటి ఏ రీతిగా చేయగలుగుతున్నారు, వీళ్ళందరూ స్వస్థపరిచేవాళ్ళ అనే ఒక యోచనలో మనం ఉంటాం. కానీ ఇక్కడ నీతిమంతులు, మరి దేవుని నిలిచిన వాళ్ళు మాత్రమే, వారికి పరిశుద్ధాత్మ వరము, వారి యొక్క ప్రార్థనల విన్నపంలో మరి దేవుని యందు కృపతో, మనుషుల యందు ఆదరణతో వారు స్వస్థ పొందే రీతిగా ఉంటుంది. కాబట్టి ముందుగా మనం దేవుని ప్రేమను చూపించగలిగారు అయితే మనకున్న పాపాలను క్షమించబడతాయి, మనము స్వస్థత పొందగలుగుతాం. రెండవదిగా మన యొక్క ప్రార్థన విశ్వాస సహితమైనది, దేవుని యందు నిలిచేది ఉంటే మనకు స్వస్థత, మన పాపాలను క్షమించబడుతుంది. అంటే ఈ లోకంలో నువ్వు జీవించడానికి కావాల్సిన ఆరోగ్యాన్ని నీకు నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తుంది. మూడవదిగా మనకున్న సన్నిహితుల మధ్యన మనం ఒకరినొకరు ఒప్పుకొని ఒకరినొకరు ఆదరించుకుంటే నీతిమంతుల యొక్క ప్రార్థన మనకి ఎంత స్వస్థత కలిగించే రీతిగా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా దేవుడు స్వస్థతను ఈ లోకంలో మనకి ఇవ్వడానికి 3 పద్ధతుల ద్వారా దీని కృపను పొందేవారుగా, స్వస్థత వారంతో కూడేవారం ఉంటాం. కాబట్టి ఈ లోకంలో జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్య పరిస్థితి నుంచి కాపాడబడాలి, మరి నిత్యరాజ్యానికి వెళ్ళడానికి మన పాపాలను క్షమించాలి. ఇవి 3 కూడా మనం చూసినప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. కాబట్టి మరి అటువంటి గొప్ప కృపను పొందే రీతిగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీతిమంతుల ప్రార్థన ద్వారా, బీదలను కటాక్షించే ప్రేమ ద్వారా స్వస్థత పొందవచ్చు. కాబట్టి స్వస్థత గురించి ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేసుకుంది, ఎవరితోనో ప్రార్థన చేస్తామంటే నీతిమంతుల ప్రార్థన, దానికి ముందు నీ విశ్వాసము, అంతకుముందు నీవు ఇతరుల ప్రేమ చాలా అవసరం. అటువంటి వారికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క స్వస్థత మనందరికీ చేకూర్చులాగా నడిపించును గాక. ఆమేన్. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాకు అనేక విషయాల్లో జ్ఞానాన్ని ఇచ్చిన దేవా వందనాలు తండ్రి. విశ్వాస సహితమైన ప్రార్థనలో మేము ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచము. మా యొక్క ప్రార్థనలు మరి నీ సన్నిధిలో పెట్టినప్పుడు యథార్థమైన మనసుతో మేము మా పాపాలను ఒప్పుకున్నప్పుడు వాటిని క్షమిస్తావు. అంతేకాకుండా ఈ లోకంలో మాకు అనారోగ్యం నుంచి కూడా కాపాడుతున్న వాక్యంలో సెలవిచ్చావు తండ్రి. ఇహలోకంలో మంచి ఆరోగ్యంతో జీవించుటకు, నిత్యరాజ్యానికి రావడానికి, మా పాపాలను క్షమించడానికి మేము నీ ప్రేమను పంచేవారుగా, మరి మేము నీ యొక్క సన్నిధిలో విశ్వాస సహితమైన ప్రార్థన చేసే మరి వ్యక్తులుగా, మరి ముఖ్యంగా ఒకరినొకరు ఆదరించుకునేవారుగా, నీతిమంతుల ప్రార్థనను పొందేవారముగా మాకు మరి నీ స్వస్థత, నిత్యరాజ్యము 2 కూడా నువ్వు ఇస్తానని వాగ్దానం చేసిన దేవా, అది పొందుటకు అర్హులంగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ
అగమ్యానందమే హృదయము నిండేను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడు నుండు నంటివి, తోడు నుండు నంటివి. ఓ యేసు నీ ప్రేమ కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు. పచ్చిక బయలులో పరుండ చేయును. భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు నేసు, నాతో నుండు నేసు. ఓ యేసు నీ ప్రేమ